హాయ్ అండి, ఇది మా అత్తవారి ఇల్లు, అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ ఇల్లు. వెళ్ళిపోదాం. మా బస్సు ఖైదు నీకోసం అలా కాపల అప్పటి నుంచి రాధాకృష్ణ బొమ్మ ఎంత బాగుంది కదా. గాయత్రి కృష్ణ కదా చూపించారు అక్కడ పైన. అక్కడికి వచ్చారు కదా గాయత్రి కృష్ణుడు వేషంలో కృష్ణుడు ಅಲ್ಲಿ ನೋಡಿ देखिले పద సమీ చూసేస్ మా అత్త రేణు అత్తగా పైన చూడండి, మా మామయ్య మా కోసం ఫ్రెష్ గా బొండం తెచ్చారు. మామ అవసరం మొత్తం లజ్జన వచ్చి చూడండి, ఫ్రెష్ గా ఇప్పుడే జస్ట్ నే మామ. థ్యాంక్ యూ మామ. నేను ఇది తాగిస్తా. అత్త మీరిద్దరు మాట్లాడు. ఎద్దుడు ఏడు ఏడు కాదు, నేను ఎద్దుడు ఎడుతుంది. మమ్మీ నేనే ఏంటడి ఎద్దుడు ఇరు ఇది తీసుకొచ్చేసు కాసేపు. మా బావ చెల్లి మా ఆడబెట్టి మా అన్నయ్య మా అన్నయ్య మా ఆయన పెద్దదిన చలి మా పెద్దదిన మా చిన్న మా అన్నయ్య మా ఆయన నేను మా చిన్నదిన మా పెద్దది అయిపోయిందమ్మా. అంటే వేడి చేసుకుని వాళ్ళే పాముతారమ్మా. పాము చేసినప్పుడు వారంలో చేసినట్టు బాగా నిద్ర పడుతుంది అంతే. ఏం ప్రయోజనం కాదు. మమ్మీ పరిచయం కొరేదా మమ్మీ. మా ఆడబెట్టి వాళ్ళు తోడుకోవడం. हाय कोई दे अत्ता हाय बोल दे. हाय बोल दे. हाय बोल दे. हां అంతే. कैंसर बनता तो बॉडी जाएगा साथ होय के का हाथ में गिला है हां पूरी पड़ गया ए बड़ा कंडीशन इंद्र ब्लू दिया है इकडे इरिपोయింది మరి కనిపిస్తుంది బుకింగ్ దించేనా. అరే స్వామి చెప్తుంది ఇక్కడ వేరే పట్టి వేరే కనిపించింది. కొత్తగా మ్యారేజ్ అయ్యారనమాట ఉమాపతి అండ్ పూజ. పాప పడుకోయింది. ఎంట్రన్స్ హ్యాపీ బర్త్డే జాను. చాలా క్యూట్. చూడండి, ఇది పైన ఇల్లు అనమాట. ఇలా వెళ్తే పైన టెర్రస్ వస్తుంది. లైటింగ్స్ అయితే భలే ఉంది చూడండి. ఒరే ఏందిరా సౌండ్, భయం వేసింది. ఉండు. ఎంట్రన్స్ అవ్వగానే వాళ్ళ షోకేస్ అనమాట.
వాల్ పోస్టర్స్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. చూడండి కాంబినేషన్ చాలా బాగుంది కదండి. చూడండి ఇదైతే హాల్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నాం బెడ్రూమ్. చూడండి పాప పుట్టినరోజు అయింది మొన్న, చాలా గ్రాండ్గా అయితే జరిగింది. చూస్తున్నారు కదా వాల్ పేపర్ అయితే చాలా చాలా అదిరిపోయింది. ఇంకా ఈ కలర్ కాంబినేషన్ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ పిఓపి అయితే చూడండి. ఇంక ఇలా వస్తే ఇక్కడ కిచెన్, కాకపోతే కింద కిచెన్ ఉంది కాబట్టి ఈ పైన ఏమి యూస్ చేయరు. ఇది వచ్చేసి బాల్కనీ పైన, అంటే జస్ట్ యూటిలిటీ స్పేస్ కోసం. వాష్రూమ్ లైట్గా యూటిలిటీ ఇక్కడ ఇచ్చారు. ఇల్లు మాత్రం చాలానే బాగుంది. చూడండి ఇది కిచెన్ రూమ్ చూస్తారు కదా ఆల్రెడీ. ఎస్ ఇది కిచెన్ రూమ్కి వచ్చాము. ఇదైతే బెడ్రూమ్ అనమాట. నాకు మాత్రం ఈ కాంబినేషన్ వాల్ది చాలా బాగా నచ్చింది. చూడండి టైం అయిపోయింది 10 గంటలు, ఇంకా తినలేదు, ఇప్పుడు వెళ్ళి తినాలి. చూడండి ఇది హాల్. సో ఇలా బయటకు వస్తే ఇక్కడ కొద్దిగా యూటిలిటీ స్పేస్ ఉంది. పాప జాను అనమాట, చాలా బుజ్జిగా ఉంటుంది. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ అనమాట, ఈరోజు అవుట్ఫిట్ మనది. ఇంకా ఇలా పైకి వెళ్ళామనుకోండి టెర్రస్, కిందకి వెళ్తే ఇల్లు. సో మేబీ ఇక్కడ నుంచి చూస్తే ఏం కనిపించదు, అంతా మా వీధి. గాయత్రి హాయ్ కోయిదే, హాయ్ కోయిదే. నిన్న నైట్ మేము వెళ్ళొచ్చి టైర్డ్ అయిపోయామన్నమాట, పడుకుని పోయాము. ఇంకా పొద్దున్న లెగ్గానే డాడీ అయితే యూజువల్లీ వాకింగ్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు. మా పెద్దమ్మ అయితే ఇలా ముగ్గులు అయితే వేస్తున్నారనమాట. నిన్న నైట్ మేము మా అత్తాల ఇంటికి వెళ్ళింది మొత్తం చూసారు కదా వాళ్ళ ఇల్లు. సో చాలా బాగుంది కదండి, నాకు కూడా నచ్చిందనమాట ఆ పిఓపి డిజైన్స్ మొత్తము. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అని అనుకుంటున్నాను. మా బొడమమ్మీ అయితే అంటే మా పెద్దమ్మ అయితే ముగ్గులు చాలా చాలా బాగా వేస్తారనమాట. చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసి అలవాటు. సో అందుకే నాకు వీడియో నచ్చి అప్లోడ్ చేస్తున్నాను నిన్నటి నుంచి, చూస్తున్నారని అనుకుంటాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.